ఆన్ చేసి అందరికీ నమస్కారాలు అండి. ఈరోజు రాష్ట్రంలో ఈ యొక్క వృద్ధులు వికలాంగులు వెళ్ళి దాదాపు 68 లక్షల మంది ఈరోజు రాష్ట్రంలో తెల్లవారు 6 నుంచి అధికారులు పెన్షన్స్ ఇస్తున్నారు. వాళ్ళ యొక్క ఆనందానికి హక్కు లేదు. వాళ్ళకి నేను కూడా ఉద్యోగం యొక్క కట్ట మొత్తం తిరిగాను. వాళ్ళందరూ కూడా నేను యాక్చువల్గా ప్రజాప్రతినిధులు అదేవిధంగా ఊరిలో కూడా యాక్చువల్గా చేశాను. వాళ్ళ యొక్క ఆనందానికి వాళ్ళ కళ్ళలో యాక్చువల్గా ఆనందానికి హద్దులు లేవు. అలా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఖజానా ఖాళీ అయిపోయిన రాష్ట్రం ఆర్థికంగానే ఇబ్బందులు ఉన్నా ఎలక్షన్స్ ముందు ఏదైతే మాట ఇచ్చారో దాని ప్రకారం ఈరోజు ముందుకు పోతూ 1 by 1 చేస్తూ వస్తున్నారు. ఈ యొక్క పెన్షన్స్ పెంచడం కావచ్చు, ఉచిత గ్యాస్ సిలిండర్ రేట్ త్వరలో అంటే మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ చేసే త్వరలో తల్లికి 100 ఇవ్వబడుతున్నారు. అదేవిధంగా ఉచిత బస్సు కూడా స్టార్ట్ చేయబడుతున్నారు. రైతు సోదరులకు ఏదైతే 20,000 ప్రామిస్ చేశారో దాన్ని బట్టి ఈ విధంగా 1 by 1 చేసుకుంటున్నారు. అయితే ఈరోజు నెల్లూరులో డిప్యూటీ మేయర్ యొక్క సీట్ ఒకటి ఖాళీ అయింది. దాని మీద ఎలక్షన్ కమిషన్ వాళ్ళు 3వ తేదీ ఎలక్షన్ పెట్టుకున్నారు. దాని మీద యాక్చువల్గా డిస్కస్ చేయడానికి ఈరోజు నేను ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి రావటం మాట్లాడుతున్నాను. మేమంతా యాక్చువల్గా రేపు ఇవాళ ఈవినింగ్ మళ్ళీ ఒకసారి కూర్చొని డిస్కస్ చేసుకొని ఎవరిని పెట్టాలనేది కార్పొరేట్లు అందరితో కూడా ఎవరైతే ఈ తెలుగుదేశం పార్టీ సపోర్ట్ ఉన్నారో వాళ్ళందరితో కూర్చొని డిస్కస్ చేసి ఆ తర్వాత నిర్ణయం తీసుకొని ఎవరిని పెట్టాలో చేయడం జరుగుతుంది.